Hello everyone, welcome back to my channel. ఇంతవరకు కూడా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి ఒక్క అప్డేట్ కూడా వస్తుంది. అండ్ ఆల్రెడీ మీ అందరికీ తెలుసు డిప్లొమా C23 ఫస్ట్ ఇయర్ రిలేటెడ్గా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ ఇంగ్లీష్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఎస్సేస్, షార్ట్స్ ఆల్రెడీ వీడియో రూపంలో చేసి పెట్టడం జరిగింది. ఒక్కసారి అన్నీ ఫాలో అవ్వండి. అండ్ ఇంపార్టెంట్ మరీ ముఖ్యంగా పేపర్ ప్రజెంటేషన్ టిప్స్ ఎలా ఉండాలి డిప్లొమాలో అనేది చెప్పాను. ఆ వీడియో కూడా చూడండి. ప్రతి ఒక్క డిప్లొమా మోడల్ క్వశ్చన్ పేపర్స్ అండ్ కరికులం ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది కూడా చెప్పాను. వీడియోస్ అన్నీ కూడా డిస్క్రిప్షన్ అండ్ కమెంట్ సెక్షన్లో పిన్నుడ్ కమెంట్ కింద పెడతాను. అన్నీ కూడా లింక్స్ మీ దగ్గర ఉంచుకోండి, ఫ్యూచర్కి చాలా ఉపయోగపడతాయి. అండ్ అలానే చాలామంది వీడియోస్ని చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నట్టున్నారు. కొంచెం సబ్స్క్రిప్షన్ అనేది చేసుకుంటే మేము కూడా ఇంకా మంచి మంచి వీడియోస్ని అందించడానికి ఇంకా హ్యాపీగా ఉంటాం. అండ్ ఈ వీడియోస్ అన్నింటినీ కూడా మీ వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి కదా, పర్సనల్ వాట్సాప్ గ్రూప్స్, వాటిల్లో షేర్ చేయండి. అందరికీ యూజ్ అవుతుంది. C23 ఫస్ట్ ఇయర్ కాబట్టి మీకు తెలియదు ఎలా ఉంటుంది అనేది. సో అందుకే చెప్తున్నాను. ఓకే, టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంది, అది కూడా చూడండి. సో దట్ ఎవ్రీడే క్వశ్చన్ పేపర్స్ అయితే మనం పోస్ట్ చేస్తాం, మీకు అర్థమవుతుంది. అండ్ ఒక క్వశ్చన్ ఇందులో ఉంది భాగంగా ఏంటి అంటే, ఫర్ సపోజ్ ఈరోజు ఎగ్జామినేషన్ ఒక బ్రాంచ్కి అయింది అనుకుందాం. ఫర్ సపోజ్ ఈరోజు మ్యాథ్స్ ఒక బ్రాంచ్కి అయింది అనుకుందాం. మళ్ళీ నెక్స్ట్ రోజు మ్యాథ్స్ అవుతుంది కదా వేరే బ్రాంచ్కి, అవే క్వశ్చన్స్ పడతాయా, ఆల్రెడీ ఈరోజు వచ్చిన క్వశ్చన్స్ వస్తాయా అంటే దేర్ మైట్ బీ అ ఛాన్స్ దట్ అన్నీ కాదు, టోటల్ 80 మార్క్స్కి 80 మార్క్స్ వచ్చేవేమిని వస్తే ఒక ఎస్ఐయో 1.5 ఎస్ఐయో 2 షార్ట్లు అలా రావచ్చు అంతే తప్ప మొత్తం పేపర్ ఏమీ అచ్చుగుడ్డినట్టు ఈరోజు ఇచ్చింది రేపు ఇచ్చింది దిగిపోదేమిని. అదే క్వశ్చన్ని ట్విస్ట్ చేసి అడగొచ్చు కొన్నిసార్లు, లేదా ఎగ్జాక్ట్ దగ్గరలో అడగొచ్చు కొన్నిసార్లు. అర్థమైందా? బట్ ఈరోజు ఇచ్చిన బ్రాంచ్ క్వశ్చన్ పేపర్ మీకు చూస్తే ఓకే డిఫికల్టీ లెవెల్లో ఇచ్చాడా లేదా ఈజీ లెవెల్లో ఇచ్చాడా అనేది అనలైజ్ చేసుకోండి. ఓకే, ఏ విధంగా క్వశ్చన్ అడిగాడు అనేది అనలైజ్ చేసుకోండి. అప్పుడు నెక్స్ట్ డే వచ్చినప్పుడు మీకు దానికి ఇంకా ఈజీగా క్లియర్ కట్గా మీరు ఆ క్వశ్చన్ పేపర్ అటెంప్ట్ చేయడానికి ఉంటుంది. ఇప్పుడు మీరు ఏదో లబ్లబ్లబ్బని షార్ట్లు చదువుకొని వెళ్ళిపోతారు, బట్ అవే షార్ట్స్ అక్కడ వస్తున్నాయా రావట్లేదా అనేది ముందు రోజు క్వశ్చన్ పేపర్ చూసుకుంటే ఓకే ఈ విధంగా క్వశ్చన్స్ అడుగుతున్నాడా లేదా ఈ విధంగా ఎస్ఎస్ అడుగుతున్నాడా అని తెలుస్తుంది. ఎవ్రీడే క్వశ్చన్ పేపర్స్ అనేవి మనం పెడతాము, చూసుకోండి. ఫస్ట్ అయితే మాత్రం ఇదిగోండి ఇంగ్లీష్, ఇది ఓకే ఇంగ్లీష్ చూసారు కదా, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ సూటబుల్ ఆర్టికల్స్ అన్నీ చెప్తాను. ఓకే చూసుకోండి. ఇది సెకండ్ క్వశ్చన్, ఇది గివ్ సినోనిమ్ టు ది వర్డ్స్ అని చెప్పి మనకి ఓకే సినోనిమ్ అండ్ యాంటోనిమ్స్ రిలేటెడ్గా. నెక్స్ట్ ప్రైమరీ హెల్పింగ్ వర్బ్స్ థర్డ్ క్వశ్చన్ వస్తుంది, అండ్ మోడల్ వర్బ్స్ థర్డ్ Bలో వస్తుంది. ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసినప్పటికీ వర్బ్ ఓకే అడుగుతున్నాడు, వాడు ఇచ్చిన వర్బ్ ఫామ్ని మీరు కంప్లీట్ చేయాలి. తర్వాత ఫిఫ్త్ క్వశ్చన్ చేంజ్ ద వాయిస్ ఆఫ్ ది ఫాలోయింగ్. సిక్స్త్ క్వశ్చన్ని మీరు పాజిటివ్ డిగ్రీ సూపర్లేటివ్ డిగ్రీ కింద కన్వర్ట్ చేయాలి. ఓకే నెక్స్ట్ వచ్చేసినప్పటికీ ఇది 18th పారాగ్రాఫ్ ఇస్తాడు. పారాగ్రాఫ్ రిలేటెడ్ క్వశ్చన్స్ అయితే మనం చెయ్యాలి. టోటల్గా 10 క్వశ్చన్స్ అడుగుతాడు. ఓకే మీరు ఖచ్చితంగా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి చూసుకోండి. జాయిన్ అయిన వెంటనే నాకు పర్సనల్గా మెసేజ్లు చేసేయొద్దు భయ్య క్వశ్చన్ పేపర్ లేవేంటి అని. వన్స్ అందరూ జాయిన్ అయిపోగానే నేను పిన్డ్ కమెంట్ కింద క్వశ్చన్ పేపర్స్ అన్ని ట్యాగ్ చేస్తాను. ఆ పిన్డ్ కమెంట్ ఓపెన్ చేసి చూసుకోండి ఓకేనా. మెసేజ్ చేయొద్దు, ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కోసారి జాయిన్ అవుతారు, అందరికీ ఇవ్వలేము కదా. సో 11th క్వశ్చన్ పారాగ్రాఫ్ రైటింగ్, 12th క్వశ్చన్ డైలాగ్ రైటింగ్, 13th క్వశ్చన్ లెటర్ రైటింగ్, 14th క్వశ్చన్ ఎస్సే రైటింగ్, 15th క్వశ్చన్ రిపోర్టు, 16th క్వశ్చన్ వచ్చేసినప్పటికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం, 17th A ఈమెయిల్, 17th B ఏమో ఫ్రేమింగ్ ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ అండ్ WH క్వశ్చన్స్. సేమ్ మోడల్ పేపర్ నిన్న ఎక్స్ప్లెయిన్ చేశాను నేను, అచ్చు దిగినట్టు అలానే ఉంది, ఏం తేడా లేదు. మనకి ఆల్రెడీ SBTT ఇచ్చిన మోడల్ అది. ఓకే ఇది ఇంగ్లీష్ చాలా ఈజీ ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు ఓకే ఇది కూడా ఇంగ్లీషే ఆల్రెడీ నేను చెప్పాను. ఫిజిక్స్ ఓకే ఫిజిక్సేనా, ఎస్ ఫిజిక్స్. రైట్ ఎనీ 3 అడ్వాంటేజెస్ ఆఫ్ ఎస్ఐ యూనిట్స్, స్టేట్ పారలోగ్రామ్ లా ఆఫ్ ఫోర్సెస్, రైట్ అండ్ ఎగ్జాంపుల్ ఫర్ ఇట్. ఓకే తర్వాత థర్డ్ క్వశ్చన్ ఒక సమ్ ఇచ్చాడు. ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసినప్పటికీ సెల్సియస్, కెల్విన్, ఫారెన్ హీట్ స్కేల్స్ ఆఫ్ టెంపరేచర్కి రిలేషన్ అడుగుతున్నాడు. రైట్ ఎనీ 3 డిఫరెన్సెస్ బిట్వీన్ మ్యూజికల్ సౌండ్ అండ్ నాయిస్, క్యాలిక్యులేట్ ది వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఇన్ ఎయిర్. ఇది కూడా మనం చెప్పాను కదా ఎస్ఏఎస్ షార్ట్స్లోని షార్ట్స్ కూడా ప్రిపేర్ అవ్వాలి అని, అంటే ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అవి. డిఫైన్ రెసిస్టెన్స్ అండ్ స్పెసిఫిక్ రెసిస్టెంట్ చాలా చాలా ఇంపార్టెంట్, చూసుకోండి. తర్వాత కూలింగ్ ఇన్వర్స్ స్క్వేర్ లా మ్యాగ్నెటిజం చాలా ఇంపార్టెంట్. అప్లికేషన్స్ ఆఫ్ ఆప్టికల్ ఫైబర్, సూపర్ కండక్టర్ అంటే ఏంటి, ఇది షార్ట్స్. ఎస్ఏస్లో చూసారా 4, 6, 4, 6, 5, 5 కింద అడిగాడు, 3 మార్క్స్ 7 మార్క్స్ కింద అడిగాడు, డైరెక్ట్ 10 మార్క్స్ ఎస్ఏ అడిగేశాడు. వాడికి ఇష్టం వచ్చినట్టు అడుగుతాడు, దానిలో ఎటువంటి సందేహం లేదు. అండ్ ఈ పేపర్ వరకు అయితే మాత్రం ఈరోజు అయ్యింది మనకి ఫస్ట్ ఇయర్ కామన్ ఎగ్జామినేషన్ చెప్పేయింది. ఈసీ వాళ్ళకి అనుకుంటా, వాళ్ళకి అంత కష్టంగా అయితే ఏం కాదు, పర్వాలేదు బాగానే ఉంది. షార్ట్స్లోనే 2-3 ప్రాబ్లంలు, ఎస్ఏలో 2 ఇచ్చాడు, బట్ దట్స్ నాట్ ఎన్ డిఫికల్ట్ పేపర్. ఒకసారి అయితే చూసుకోండి టెలిగ్రామ్ ఛానల్, అండ్ ఇక్కడ కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి, కొంచెం క్వాలిటీ పెంచుకుంటే మీకు కనిపిస్తుంది పిక్చర్ అనేది. ఓకే నెక్స్ట్
మ్యాథ్స్లో ఫస్ట్ క్వశ్చన్ ఫంక్షన్స్ నుండి, సెకండ్ క్వశ్చన్ ఈజీ పార్షియల్ ఫ్రాక్షన్ ఇచ్చాడు సమ్, థర్డ్ క్వశ్చన్ A+B డైరెక్ట్ మ్యాట్రిక్స్, దీనికన్నా ఈజీ ఉండదు. ఫోర్త్ క్వశ్చన్ A² చేయమంటున్నాడు, A చేయాలి, అంతకన్నా ఈజీ లేదు. అండ్ ఫిఫ్త్ క్వశ్చన్ మోస్ట్ రిపీటెడ్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని కూడా చెప్పాను కదా, అందులో నుంచి వచ్చింది. సిక్స్త్ క్వశ్చన్ మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉంది, అది చదివిన వాళ్ళకి వస్తుంది, లేదంటే లేదు. ఓకే, సెవెంత్ క్వశ్చన్ ఫైండ్ ది మాడ్యులస్, చాలా ఇంపార్టెంట్ అది. అండ్ ఎయిత్ క్వశ్చన్ ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్. నైన్త్ లిమిట్ టు 10th ఏమో డైరెక్ట్ డిఫరెన్షియేషన్, 3x² 5x+3 డైరెక్ట్ dy/dx ఫార్ములా వేసుకొని చేసాడు మేము ప్రతిదానికి. తర్వాత క్రామర్స్ రూల్ అడిగాడు 11th క్వశ్చన్ డైరెక్ట్, చాలా ఈజీ. 12th A and B, ఓకే, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో నుంచి ఇచ్చినవి ఇవి, పెద్ద కష్టమైనవి కాదు. తర్వాత 13Aలో sin² θ - sin θ -2 = 0, ఇది ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్స్ నుంచి. అండ్ 13B వచ్చేసినప్పటికి ఇది ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ నుంచి అడిగింది. 14th A ఫైండ్ ది సెంటర్ అండ్ రేడియస్ ఆఫ్ ది సర్కిల్, చాలా చాలా ఈజీ, x² + y² - 8x - 6y - 2y 24 = 0. తర్వాత 14Bలో ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా హూస్ ఫోకస్ ఈజ్ 1 -5 అండ్ డైరెక్ట్రిక్స్, చాలా ఈజీ, ఏం లేదు, జస్ట్ ఫార్ములాస్ తెలిస్తే మీకు ఈజీగా చేసుకోవచ్చు. పెద్ద కష్టమైన క్వశ్చన్ పేపర్స్ కాదు ఈరోజు వచ్చిన దాని వరకు, మన ఫ్యూచర్లో కష్టంగా రావచ్చు కూడా, గుర్తుపెట్టుకోండి. ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ √x - secant x + log x + tan inverse విత్ రెస్పెక్ట్ టు x, సింపుల్, చాలా సింపుల్. ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ x - 3/x + 2 విత్ రెస్పెక్ట్ టు x. అదృష్టం ఈరోజు పేపర్ డైరెక్ట్ u/v రూల్ ఇచ్చాడు, పైన ఏమో డైరెక్ట్ డిఫరెన్షియేషన్ క్వశ్చన్ పేపర్ ఇచ్చాడు. అండ్ నెక్స్ట్ 16th Aలో y = x power sin x, చాలా రిపీటెడ్గా అడిగిన క్వశ్చన్ ఇది. తర్వాత u(x, y) x sin y + y cos x, దెన్ ఫైండ్ du/dx du/dy. అబ్బా, ఎంత పార్షియల్ డెరివేటివ్స్లో ఇనీషియల్ క్వశ్చన్స్ ఇవి. ఓకే, తర్వాత ఈ రెండు క్వశ్చన్స్ మీరు చూసుకోండి, నేను ఆల్రెడీ చెప్పాను ఇవి చెప్తానని, బట్ చెప్పడం అవ్వలేదు. ఓకే, ఇవి రిపీటెడ్గా అడిగిన క్వశ్చన్స్ ఏమైనా ఉంటే ప్రీవియస్ క్వశ్చన్స్ నుంచి ప్రిపేర్ అవ్వండి. 17th and 18th ఈరోజు ఎవరిదమ్మా మ్యాథ్స్, అదృష్టవంతులు అయ్యారు. ఓకే, అప్లైడ్ ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంటేషన్ రిలేటెడ్ బ్రాంచెస్ అందరివి కూడా. ఓకే, చాలా చాలా ఇది. ఓకే, కెమిస్ట్రీ పాస్టులేట్స్ ఆఫ్ బోర్స్ అటామిక్ థియరీ, చాలా చాలా సింపుల్. పాస్టులేట్స్ 6 మార్కులు, దాని లిమిటేషన్స్కి 4 మార్కులు. తర్వాత మొలారిటీ అంటే ఏంటి, నార్మాలిటీ అంటే ఏంటి, డెఫినేషన్స్ రాసి, రైట్ దేర్ ఫార్ములాస్ అండ్ యూనిట్స్, వాటిలో అవి రాసి, క్యాలిక్యులేట్ ది ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ ది ఫాలోయింగ్. ఓకే ఓకే, బాగానే ఉంది. రైట్ ఎనీ ఫైన్ డిఫరెన్సెస్ బిట్వీన్ ప్రాపర్టీస్ ఆఫ్ అయానిక్ అండ్ కోవలెంట్, సింపుల్. డిఫైన్ pH, క్యాలిక్యులేట్ pH. తర్వాత గాల్వానిక్ సెల్ అంటే ఏంటి, కన్స్ట్రక్షన్ ఆఫ్ వర్కింగ్ ఆఫ్ గాల్వానిక్ సెల్. ఎక్స్ప్లెయిన్ ఎలక్ట్రాలిసిస్ ఆఫ్ యూజ్డ్ NaCl, నేను చెప్పిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అలా దిగిపోయి కెమిస్ట్రీ. ఓకే, వాట్ ఈజ్ రస్టింగ్ ఆఫ్ ఐరన్, ఎక్స్ప్లెయిన్ మెకానిజం విత్ కెమికల్ ఈక్వేషన్స్. ఎక్స్ప్లెయిన్ క్యాథోడిక్ ప్రొటెక్షన్. ఓహో వాట్, నేను చెప్పిన ప్రతి క్వశ్చన్ ఇందులో ఉంది. డిఫైన్ డిగ్రీ ఆఫ్ హార్డ్నెస్, మెన్షన్ ఇట్స్ యూనిట్స్. ఇది సమ్స్, ఇవి మనం ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేము, అడగొచ్చు అడగపోవచ్చు, చూడండి సమ్స్ చూసుకోండి. ఓకే, తర్వాత డిఫైన్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఎడిషన్, పాలిమరైజేషన్ అండ్ కండెన్షన్, ఇది కూడా చెప్పాను నేను. రైట్ వాట్ ఆర్ కాంపోజిట్ మెటీరియల్స్, రైట్ ఎనీ 3 implications, సూపర్. డిఫైన్ ఎయిర్ పొల్యూషన్, స్టేట్ ఎనీ 4 causes ఆఫ్ ఎయిర్ పొల్యూషన్, రైట్ అ షార్ట్ నోట్ ఆన్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్. ఇట్స్ వెరీ వెరీ సింపుల్ క్వశ్చన్ పేపర్స్. ఈరోజు అడిగిన ఏ క్వశ్చన్ పేపర్, ఏ బ్రాంచ్ది కూడా కష్టమైన క్వశ్చన్ పేపర్ కాదు, అచ్చుగుద్దినట్టు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నుంచి ఇచ్చినవే. అండ్ ఇంకొకటి పాస్ అవ్వే విధంగానే ఇచ్చిన క్వశ్చన్ పేపర్స్, ఎటువంటి డిఫికల్ట్ క్వశ్చన్ పేపర్ కాదు, ఈజీగా 28 మార్కులు పాస్ అయ్యే క్వశ్చన్ పేపర్. మీరు ప్రిపేర్ అవ్వకపోతేనే అది డిఫికల్ట్గా అనిపిస్తుంది. నేను అనుభవంతో చెప్తున్నాను, అనుభవం అంటే నేను 10 సార్లు ఎగ్జామ్ రాశానని కాదు, ఇన్ని ఇయర్స్ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తున్నాను. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ మీద అన్నీ నేను చూస్తూ ఉంటాను కాబట్టి చాలా ఈజీ క్వశ్చన్ పేపర్స్ ఈరోజు, డైరెక్ట్ క్వశ్చన్స్ అవి, ఎటువంటి కష్టమైనవి లేవు. మన నెక్స్ట్ టైం ఎలా అడుగుతాడనేది చూద్దాం, మళ్ళీ అనాలిసిస్ చేద్దాం. థ్యాంక్ యూ.